అంతా ఓకే కదా? అంతా ఓకే. ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు కదా? లేదు లేదు, నేను ఎవరికి చెప్పలేదు. రే ఆగరా, రే రే ఆగు. Stop it! Hey! Ago! Stop it! Hey! Thank God. థ్యాంక్ గాడ్, బ్యాగ్ దొరికింది. ఈ బ్యాగ్లో ఏముంది? బట్టలే కదా? బట్టలే. బట్టల గురించి ప్రాణాలకు తెగించి మరీ వాడు వెంట పరిగెత్తాలా? అది సరేలే, అదంతా వదిలే, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఓకే. అది సరే, నీకు నాతో రావడానికి ఏం భయం లేదు కదా? లేదు. అనిపిస్తే నీకనిపించాలి. నాకు అలాంటిదేం లేదు. సరే పద, నేను మిగతా ఏర్పాట్లన్నీ చేశాను. రా వెళ్దాం. ఓ మై గాడ్, నువ్వు బాగా తడిసిపోయావు. చూడు, లోపల గదిలో నీకోసం బట్టలున్నాయి, వెళ్ళి మార్చుకొని రా. ఓకే. ఈ టైంలో ఎవరై ఉంటారు? ఎవరు? ఏమో తెలీదు. ఎవరది? ఎవరు? చూడు, ఎవరు ఏమిటో. తలుపు మాత్రం తీయద్దు, నాకు భయం. ఎవరో పడిపోయారు. ఎవరో పడిపోయినట్టున్నారు కదా? నాకు అలాగే అనిపిస్తుంది. చూద్దాం. నా మాట విను ప్లీజ్, తలుపు మాత్రం తీయద్దు. ఎవరో ఏమిటో, మనకెందుకు, ప్లీజ్ తలుపు తీయద్దు. హలో ఆకాష్, రేవంత్ నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా? రాలేదా? అదేం లేదు. సరే ఉంటాను. దేవుడా, ఎక్కడికి వెళ్ళాడో ఏవో. అంజలి! ఏమండి? ఏమండి? ఏంటిదంతా? లేవండి. జాగ్రత్త. ఏం జరిగిందండి? ఈ రక్తం ఏంటి? అయ్యో, ముందు లోపలికి పదండి. రండి. అసలు ఏంటండి ఇదంతా? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఎవరు మిమ్మల్ని కొట్టారు? అసలు ఏం జరిగిందండి? ఏమైందో చెప్పండి. ఎవరో ఇద్దరు రౌడీలు నాపై దాడి చేశారు. ఏంటి? అవును, నేను వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయి వచ్చాను. గండం గడిచి దేవుడి దయ వల్ల మీరు ప్రాణాలతో బయటపడ్డారు.
అంజలి, నేను ప్రాణాలతో బయటపడ్డాను కానీ కానీ ఏంటి? అంజలి, అంజలి ఆ డబ్బు. డబ్బా? ఏం డబ్బండి? అంజలి నేను మన అమ్మాయి కోసం దాచిన డబ్బంతా బ్యాంకు నుండి డ్రా చేసేసాను. నీకు ఆ విషయం తర్వాత చెప్దాంలే అని ఊరుకున్నాను. ఏంటి? అయ్యో భగవంతుడా, అవి పాప భవిష్యత్తు కోసం మనం ఎంత కష్టపడి దాచామో మీకు తెలుసు కదా. కనీసం నాకు అసలు ప్రాబ్లం ఏంటనేది ఒక్క మాటైనా నాతో చెప్పాలనిపించలేదా? అంజలి నన్ను క్షమించు. అంతా అయిపోయాక ఇంకేం చేస్తాం? కనీసం ఎప్పుడైనా ఈ విషయం సిఐడికి చెప్తాం, కంప్లైంట్ ఇద్దాం. సిఐడి? యా ఓకే, థ్యాంక్ యూ. వివేక్. మనీషా సార్, నేను టీ చేస్తున్నాను సార్, మీకు కూడా కావాలా? నేనేం తాగుతానో నీకు తెలుసు కదా. లెట్ మీ గెస్. గ్రీన్ టీ, నో షుగర్, 5 చుక్కల నిమ్మరసం, రైట్? వెరీ గుడ్, థ్యాంక్ యూ. యో వెల్కమ్. వివేక్, నీకు కూడా టీ కావాలా? నో థ్యాంక్స్. టీ తాగితే నల్లబడతారు తెలుసా? ఈ కాలం అబ్బాయిలు మరీను. ప్రణీత్ సార్, ఏమైంది? ఏం లేదు. ఏం లేదా? మరి గోడను ఎందుకు కూలగొడుతున్నారు? నేనా? అదేం లేదు. ప్రణీత్ సార్, ఏంటి విషయం? ప్రేమలో కనపడ్డారా? ప్రేమ? మా ఆవిడ తెలిస్తే చంపేస్తుంది. అలాగా? మరేం జరిగింది? ఏం లేదని చెప్తున్నానుగా, ఏం లేదు. ఏమైంది ప్రణీత్? ఏం లేదు సార్. అయితే మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయండి సార్, అంతా నా కర్మ. కర్మ? నీ చేతిలో ఏంటి? అవే ఏం లేదే. అయితే మరి ఎందుకు దాస్తున్నావు? చూపించు. మీ మీద ఒకటి సార్, ఏం లేదంటున్నాను. చూపించు. ఓ సుడోకు. దీన్ని దాయాల్సిన అవసరం ఉంది? సార్, ఈరోజు పేపర్ చదివారా మీరు? లేదు. 9 సంవత్సరాల పిల్లోడు ఈరోజు సుడోకు ఛాంపియన్ అయ్యాడు సార్. అయితే నీకేంటి? సార్, గత సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క లైన్ కూడా నింపలేకపోయాను సార్. నేను గజనీ మహమ్మద్ లా రోజు ట్రై చేస్తున్నాను సార్. ఓ మై గాడ్, ఈ విషయాన్ని మనం ఇక్కడే సమాధి చేయాలి సార్. ఐ మీన్, ఒకవేళ ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే, ఒక సిఐడి ఆఫీసర్ 1 సంవత్సరం నుండి ఒక్క సుడోకో కూడా నింపలేదంటే, ఐ మీన్ మన సిఐడి డిపార్ట్మెంట్ పరువు గంగలో కలిసిపోతుంది సార్. నా మాట విని దీన్ని ఇంతటితో వదిలేండి సార్. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? లేదు సార్. లేదు కదా? ఒక్కసారి ట్రై చేసి చూడు, ఇది ఎంత కష్టమో నీకే తెలుస్తుంది. ఏసీపీ గారి మొబైల్ రింగ్ టోన్లో ఉంది. సార్ వస్తున్నట్టున్నారు. అవును, ప్రద్యుమన్ మాట్లాడుతున్నాను. ప్రద్యుమన్, PRADYU, ఆ తర్వాత దానికి మ్యాన్ యాడ్ చేయండి. మ్యాన్ ప్రద్యుమన్. దట్స్ రైట్. చెప్పండి. ఏంటి? డబ్బులు మాయమయ్యాయా? దొంగతనం జరిగిందా? మరైతే దానికి మా సిఐడి వాళ్ళు వచ్చి ఓకే, మేము వెంటనే వచ్చేస్తాం. ప్లీజ్ ఏసీపీ గారు, మా డబ్బు మాకు దక్కేలా చేయండి. అది తక్కువ అమౌంట్ కాదు, 50 లక్షలు. మేడం గారు, ఒక విషయం నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ డబ్బులు మీకు అంత ఇంపార్టెంటే అయితే అకస్మాత్తుగా వాటిని బ్యాంకులోంచి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? నాది ట్రాన్స్పోర్ట్ కంపెనీ. నేను పెద్ద పెద్ద హోటల్స్కి అది కార్లు, వ్యాన్లు కిరాయికిస్తూ ఉంటాను. కానీ కాంపిటీషన్ బాగా పెరగడం వల్ల ఈ మధ్య నా బిజినెస్ మూసేశాను. నేను ఏదైనా రెస్టారెంట్ పెడదామనే ప్లాన్లో ఉన్నాను. ఎలాగో 2-3 సంవత్సరాల్లో మళ్ళీ నిలదొక్కుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాను. మిస్టర్ రేవంత్, ఇంతకీ వాళ్ళెవరో మీరు గుర్తుపట్టగలరా? వాళ్ళు ముసుగులు వేసుకొని ఉన్నారు. ఓకే, కనీసం దొంగతనం జరిగిన ప్లేస్ అయినా గుర్తుందా?
ఇక్కడేనా? అవును. దొంగతనం చేయడానికి మంచి ప్లేసే ఎన్నుకున్నారు. సార్, మిస్టర్ రేవంత్, నిన్న రాత్రంతా బాగా వర్షం కురిసింది కదా? మరి అలా వర్షం కురుస్తుంటే మీరు ఈ అడవిలో ఏం చేస్తున్నట్టు? సార్, అది నిన్న నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది కాకుండా నేను ఇంట్లోంచి బయలుదేరినప్పుడు వాతావరణం చాలా బాగుంది. అసలు నా ఉద్దేశం ఏమిటంటే మీరు వెహికల్లోంచి బయటికి ఎందుకు దిగినట్టు? సార్, నేను కారులో వస్తున్నప్పుడు నాకెదురుగా ఒక చెట్టు అడ్డంగా కనిపించింది. చెట్టా? అవును. అది ఒక చెక్ పోస్ట్ లాగా, అంటే ఒక బ్యారియర్ లాగా. చెక్ పోస్ట్ లాంటి బ్యారియరా? కానీ ఇక్కడ ఏ చెక్ పోస్ట్ కానీ బ్యారియర్ కానీ కనిపించట్లేదే. లేదు సార్, కానీ నేను ఇక్కడే చూశాను. కానీ ఎలా మాయమైందో అర్థం కావడం లేదు. సార్, నా కారు కరెక్ట్గా ఇక్కడే ఉంది. ఇక్కడే ఆ చెట్టు ఇదిగో ఇక్కడే అడ్డంగా పెట్టుంది. ఏంటి ఇక్కడ? అవును సార్. అలాగా. మిస్టర్ రేవంత్, మీరేమో ఇక్కడ ఓ చెక్ పోస్ట్ లాంటి బేరియర్ని చూశాను అని అంటున్నారు. అవును సార్. మీ వెహికల్ ని ఇక్కడ ఆపాను అంటారు. అవును సార్. తర్వాత ఏమైంది? తర్వాత నేను అది చూసి ఏంటా అని కారు దిగాను. అయితే మీరిలా కారు దిగగానే 3-4 దుండగులు మిమ్మల్ని చుట్టుముట్టారు. లేదు, వాళ్ళు ముగ్గురు కాదు, వాళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు ముసుగేసుకొని ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు నా మెడపైన కత్తి పెట్టాడు, ఇంకొకడు నా చేతులు కట్టేశాడు. మీ పీక మీద కత్తి పెట్టాడు, ఇంకా మీ చేతులు కట్టేశాడు. అవును సార్. తర్వాత వాళ్ళలో ఒకడు కారు డిక్కీలో ఉన్న సూట్ కేసుని తీసుకున్నాడు. కారు డిక్కీలో ఉన్న సూట్ కేసు తీశాడా? అవును. రెండోవాడు నా తలపై గట్టిగా కొట్టగానే నేను స్పృహ తప్పి పడిపోయాను. ఎక్కడ? అది ఇక్కడే. సరే, మీరు స్పృహలోకి రావడానికి ఎంతసేపు పట్టింది? అది దాదాపుగా 20 నిమిషాలు అనుకుంటాను. కానీ అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మీరు ఇంటికి ఎలా చేరుకున్నారు? కారులో. ఏంటి, కారులోనా? కారులో వెళ్ళారా? చూస్తుంటే వాళ్ళు మామూలు దొంగల్లా ఉన్నారు. లేకుంటే వాళ్ళు మీ కార్ని వదిలేసి వెళ్లే వాళ్లే కాదు. సార్, రేవంత్ చెప్పిన దాని ప్రకారం డబ్బు డిక్కీలో ఉన్న విషయం దుండగులకి ముందే తెలుసు. మిస్టర్ రేవంత్, సార్ చెప్పండి. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అదే, మీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరైనా నౌకర్లు, ఫ్రెండ్స్, కలీగ్స్, యునో ఎనీబడి? లేదేసీపీ గారు, నాకెవరూ గుర్తు రావడం లేదు. సర్లే, మరేం పర్లేదు. ఏదైనా గుర్తొస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి, ఓకే? ఒక్క విషయం, మాకు నీ వెహికల్ కావాలి. కారు ఎందుకు? భయపడాల్సిందేమీ లేదు. దొంగతనానికి వచ్చిన దొంగల నుంచే నీ కారుకు ఏ ప్రమాదం జరగలేదు. మా సిఐడి వాళ్ళు ఏం చేస్తారు? మేము నీ వెహికల్ని జాగ్రత్తగా చెక్ చేయాలనుకుంటున్నాం. వివేక్, కేర్ఫుల్ గా చెక్ చేయి. ఎస్ సార్. సార్, ఈ కేసు ముందుకెళ్లే అవకాశం కనిపించట్లేదు సార్. ఎందుకంటే రేవంత్ ఆ దుండగుల్ని గుర్తుపట్టలేదు, ఇంకా ఎవరి మీద అనుమానం కూడా లేదు. పోనీ దొంగతనం జరిగిన చోట మనకేం క్లూ కూడా దొరకలేదు. కానీ జోసఫ్, మన దగ్గర ఈ కారు ఉంది కదా, ఈ కారులో ఏదైనా దొరికే అవకాశం ఉంది. ఎవరివైనా ఫింగర్ ప్రింట్స్ లాంటివి. సార్, ఫింగర్ ప్రింట్స్ వెతకడం కూడా జరిగింది. ఈ కార్లో ఒకే ఒక పర్సన్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఒకే పర్సన్ వా? అవును సార్. ఎవరివి? రేవంత్. రేవంత్ వా? అవును సార్. ఆ దొంగలకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ దొరకలేదా? లేదు సార్. ఇదెలా వీలవుతుంది? ఆ దొంగల ఫింగర్ ప్రింట్స్ ఎలా మాయమైనట్టు? సార్, రేవంత్ స్పృహ కోల్పోయాక ఆ దుండగులు వేలిముద్ర లేకుండా చేశారేమో. ఒక్క విషయాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? 50 లక్షల రూపాయల్ని దొంగతనం చేసి తీసుకెళ్లిన వాళ్ళు ఇంత ఖరీదైన ఈ కార్ను తమ వెంట తీసుకెళ్లకుండా వెళ్తారా? జోసఫ్,
ఈ వెహికలే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి, చాలా జాగ్రత్తగా. సార్ ఆ, సార్ ఇక్కడ చిన్న ఆధారం దొరికింది సార్. ఏంటది? ఈ హెయిర్ చాలా పొడవు ఉంది. ఎవరో అమ్మాయి హెయిర్ లా ఉంది. ఎక్కడ దొరికింది? సార్ ఈ ఫ్రంట్ సీట్లో. ఫ్రంట్ సీట్లోనా? కానీ వెహికల్లో ఒంటరిగానే ఉన్నానని రేవంత్ మనతో చెప్పాడే. సార్ ఇదొకవేళ రేవంత్ భార్య అంజలిది అయి ఉండొచ్చు కదా? అయ్యుండొచ్చు. చూద్దాం. ఈ వెంట్రుక రేవంత్ భార్య అంజలితో లేక వేరే వాళ్ళతో. ఇప్పుడు మనకు కావాల్సిందే అంజలి హెయిర్ శాంపిల్. అన్నోన్ నెంబర్. ఇంత అర్ధరాత్రి ఎవరు కాల్ చేస్తున్నారు? హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? ఉదయించే సూర్యుడి కోసం ఎదురు చూస్తూ నీకోసం నిద్రపోకుండా ఉన్నాను. ఏంటి? ఎవరు నువ్వు? నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి ఇదే టైము? పిచ్చిగా కాదు, పచ్చిగా ఉంది పరిస్థితి రేవంత్. నేను నీకెలా తెలుసు? అయినా నా నెంబర్ నీకెలా తెలిసింది? ఓహ్ పిచ్చోడా, ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా భరించడం నాకు అలవాటు. అర్థమైందా? అసలు నీకేం కావాలో చెప్పు. నాకు అదే ఆరాటంగా ఉంది చెప్పాలని. కానీ అది ప్రెస్ వాళ్ళకి చెప్పాలా లేక నీ భార్య అంజలికి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంజలి? అంజలితో చెప్పే అవసరం ఏముంది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాతో చెప్పు. చెప్పు, ఏంటి ఆ విషయం? అదే నువ్వు గుప్పిట్లో దాచావే ఆషిమా. ఆషిమా? నిన్న రాత్రి కాటేజీలో ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. అందుకే 50 లక్షలు మాత్రమే. ఏంటి 50 లక్షల? నేను 50 లక్షలు ఎక్కడి నుండి తేగలను? ఎలా తేవాలనేది నేనెలా చెప్తాను? అదే ట్విస్ట్. అయినా ఈ ఫోటోలు నీ భార్య అంజలికిస్తే మారు మాట్లాడకుండా 50 లక్షలు చేతిలో పోస్తుంది. ఫోటోలా? ఫోటోలేంటి? నిన్న కాటేజీలో నువ్వు హీరోయిజం ప్రదర్శిస్తుంటే తీశానే అవి. చూపిస్తాలే, తొందరెందుకు? చూడు, అలాంటిదేం చేయకు. డబ్బు తీసుకొని ఎక్కడికి రావాలో చెప్పు. రేవంత్ ఒక్క నిమిషం. మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? నాకు అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే వెళ్తున్నాను. మనం కూడా వేలాపాల లేకుండా ఊడిపడుతుంటాం. మా కోసం కాస్త టైం స్పెండ్ చేయండి ప్లీజ్. లేదు సార్, నాకు చాలా అర్జెంటు. సరేండి, మేము మీతో పాటు వస్తాం. పదండి, దారిలో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకోవచ్చు. పదండి. సార్, నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు అన్నట్టు తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు, కానీ ఇది వెంట్రుక గురించి కదా. వెంట్రుక? అవును, వెంట్రుకే. యునో హెయిర్. నేను పోలీస్ ట్రైనింగ్ లో ఉండగా మరీ చెప్పారు. అదేమిటంటే ఒకవేళ నీకు హెయిర్ గాని దొరికితే పనులన్నీ పక్కన పెట్టి ఆ హెయిర్ సంగతి ఏంటో చూడు అని. మీకు ఆ వెంట్రుక ఎక్కడ దొరికింది? రేవంత్ గారు, ఈ వెంట్రుక మీది కాదు, ఆ దుండగులది కాదు. మీ కారు ఫ్రంట్ సీట్లో ఈ వెంట్రుక దొరికింది. ఈ వెంట్రుకను అంజలి వెంట్రుకతో మ్యాచ్ చేసి చూస్తే తనది కాదని తెలిసింది. మీరే చెప్పండి, ఈ వెంట్రుక ఎవరిదో? సరే ఇది చెప్పండి, మీ కారులోంచి మీ సూట్ కేసు తీసినప్పుడు ఆ దుండగుల చేతులకి గ్లౌజెస్ ఉన్నాయా? లేవు సార్. అలాగా? మరి వాళ్ళ చేతి వేలి ముద్రలు మీ కారు మీద ఎందుకు లేవు? నిజం చెప్పు, ఎవరిది వెంట్రుక? ఈ వెంట్రుక ఎవరిది? అడిగేది నిన్నే, నిజం చెప్పు.
ఫోన్ లిఫ్ట్ చేయండి. చూడండి ఎస్పీ గారు, నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను వచ్చాక చెప్తాను. బట్ రైట్ నౌ ఐ హావ్ టు గో ప్లీజ్. సర్లేండి, మరేం పర్వాలేదు, తర్వాత మాట్లాడతానులేండి. సార్ అతన్ని అలా వదిలేశారేంటి? నిజమేంటో కళ్ళారా చూసే ఛాన్స్ ఉన్నప్పుడు వీడి చెప్పే స్టోరీలు ఎందుకు వినడం జోసఫ్? సార్ కాసేపు అతను అక్కడే ఉంటే నిజం కక్కేవాడు. మనకిలా వెంటపడే అవస్థ ఉండేది కాదు కదా. జోసఫ్ అలాగైతే నిజం మొత్తం బయటికి రాదు. అతని వెనక సీట్లో నేను సూట్ కేసును చూశాను. అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. వాడిని ఎలాగైనా సరే మనం పట్టుకొని తీరాలి జోసఫ్. సార్ మన బండి స్పీడ్గా వెళ్ళొచ్చే సార్. అతని బండిని ఫాలో కాలేకపోతున్నాం. పోనీ 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 జోసఫ్, త్వరగా పోనీ. తను తప్పించుకున్నాడు సార్. తప్పించుకున్నాడా? ఎక్కడ మిస్ అయి ఉంటాడు? హలో, ఏం లేదు, సిఐడి వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. నేను వాళ్ళని తప్పించుకొని వస్తున్నాను. సరే, నేను ఎక్కడికి రావాలి? లీలామహల్? ఇదంతా నీ డ్రామా అన్నమాట. సరే, ఫోటోలని తెచ్చావా? మరి నా డబ్బు? నీ డబ్బా? ఇదంతా నీ బాబుగాడి కష్టార్జితం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది నా కష్టార్జితం. ఇదిగో నేను పడ్డ కష్టం చూడు. టింగ్ టాంగ్. ఇక తీసుకోవచ్చా? తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. యూఆర్ అండర్ అరెస్ట్. నీ ఆట ముగిసింది. నన్నే మోసం చేస్తావా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావన్నమాట. ఆగో, లేదంటే కాల్చి పారేస్తా. తప్పుకోండి, తప్పుకోండి. హే బాబు, ఇటు ఎవరైనా పరిగెత్తుకు రావడం చూసారా? చూడు రేవంత్, సార్ అది సార్. జోసఫ్ సార్, నేను వాడిని షూట్ చేశాను సార్. వాడు ఆ జనంలో కలిసి తప్పించుకుపోయాడు. తప్పించుకున్నాడా? రేవంత్, ఓసారి ఆ ఫోటోలు ఇలా ఇవ్వు. అది సార్, ఫోటోస్ చాలా బాగున్నాయి. సార్ సార్, ఇందాక నేను షూట్ చేసింది వీణ్ణే సార్. ఏంటి?
మిస్టర్ రేవంత్, ఏంటి కదంతా? ఎవరి వ్యక్తి? ఎవరి వ్యక్తి? సార్ అది చూడు, 2-3 రోజులుగా మమ్మల్ని చాలా ఇరిటేట్ చేస్తున్నావు. నాకు తిక్కరేగిందనుకో, నీ పని అయిపోయినట్టు అర్థమైందా? లేట్ చేయకుండా నిజమేంటో చెప్పు చెప్పు. సార్ ఇతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చూసారా? ఇప్పుడు దయ్యం దిగినట్టుంది. ఈ ఫొటోస్ కోసమేగా? చెప్పు. అవును సార్. ఈ అమ్మాయిని కాల్ చేసావా? స్టోరీలు చెప్పుకుంటూ షికార్లు కొడుతూ ఉన్నావా? కానీ సార్ నేనేం చేయను సార్. నేను నిజం చెప్తే నా జీవితమే నాశనం అయిపోతుంది. ఆ అమ్మాయికి బుల్లెట్ దిగింది, కానీ నువ్వు చెప్పిన ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. అవును సార్, నిజానికి నేను మీతో అబద్ధం చెప్పాను. 2 దొంగలు నా సూట్ కేసు దొంగతనం చేశారని. ఆ రాత్రి నేను అటువైపే వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి నేను మా కాటేజ్లో ఉన్నాను. నాకేం తెలుసు? వీడెవడో నాకు కూడా తెలీదు. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే అందరికీ తెలిసిపోతుంది. నా అంజలికి కూడా తెలుస్తుంది. ఈ అషిమ ఎవరు? అనుకోకుండా ఆషిమా నాకు ఒక పార్టీలో పరిచయం అయింది. మాకు తెలియకుండానే మా పరిచయం ప్రేమగా మారింది. వారే వంతు వా! కూతురు డబ్బులు దొంగిలించి సొంత భార్యని మోసం చేశావు. వా వా! ఇప్పుడు తన డెడ్ బాడీ ఎక్కడుంది? అక్కడే ఉంది. రండి సార్, రండి సార్. సార్, వాడికి నాకు పెనుగులాట ఇక్కడే జరిగింది. ఆషిమా ఇక్కడే పడిపోయింది. ఇక్కడే పడిపోయిందా? అవును సార్. మరి బాడీ ఎక్కడ? అది ఎక్కడ బాడీ? వెనకాల. శవాన్ని ఎక్కడ పాతి పెట్టావు? సార్ ఇక్కడే సార్. ప్రణీత్, వివేక్ వెళ్ళి చూడండి. జోసఫ్, నువ్వు కూడా. ఎంత తవ్వినా ఈ అమ్మాయి కనబట్లేదు. పాతాళానికి వెళ్ళిపోయిందా ఏంటి? సార్, వీడు తప్పించుకోవడానికే మనతో ఇదంతా చేస్తున్నాడు. ప్రణీత్, ముందు పని చూడు. అలాగే సార్. చూడుబాస్, బాగా గుర్తు చేసుకొని చెప్పు. శవాన్ని పాతింది ఇక్కడేనా? అవును సార్, ఇక్కడే. అక్కడ ఏ శవం లేదు రేవంత్. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఉన్నదున్నట్టుగా నిజం చెప్పు. ఏం జరిగింది? ప్లీజ్ సార్, నా మాట నమ్మండి. అన్ని నిజాలు చెప్పినప్పుడు ఈ విషయం మాత్రం ఎందుకు అబద్ధం చెప్తాను సార్? మరి శవం ఎలా మాయమైంది? అదే నాకు అర్థం కావడం లేదు సార్. అభిజిత్, ఆ బ్లాక్ మెయిలరే ఇక్కడున్న అమ్మాయి శవాన్ని తీసుకువెళ్ళాడేమో. కానీ సార్, బ్లాక్ మెయిలర్ అలా ఎందుకు చేస్తాడు? సార్, శవం మాయమైతే ఇతనికి వచ్చే లాభం ఏంటి? సార్, బ్లాక్ మెయిలర్ శవాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? అదే అర్థం కావట్లేదు. సార్, నంబర్ కరెక్టే కదా? ఈ నంబర్ నుంచే ఆ బ్లాక్ మెయిలర్ రేవంత్కి ఫోన్ చేశాడు కదా? అవును సార్. వివేక్, అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఏమైనా తెలుస్తుందా? అవును సార్. వీళ్ళు గెస్ చేయలేని ఇంకో విషయం ఏంటంటే, ఈ మొబైల్ ట్రాకింగ్తో వీళ్ళు ఎక్కడున్నా కూడా మనం ఈజీగా పట్టుకోగలమని. ఇతను అంధేరి ఏరియాలో ఉన్నాడు సార్. నాకు తెలిసి సముద్రం వైపు వెళ్తున్నాడు సార్. సముద్రం వైపా? అంటే వర్సోవా వైపు అన్నమాట. అరే, మళ్ళీ తిరిగాడు సార్. ఏమైంది వివేక్? ఎక్కడికి వెళ్తున్నాడు? సార్, అతను లోఖండ్వాలా వైపు వెళ్తున్నాడు. లోఖండ్వాలా? సార్, ఇతను ఇక్కడ ఎక్కడో ఆగాడు సార్. ఆగిపోయాడా? ఏ రోడ్డుకు దగ్గరలో ఉన్నాడో చూడు. సార్, ఇక్కడ చూడండి. లోఖండ్వాలాలో కొత్త రోడ్ రెడీ అయింది సార్. అక్కడేదో బిల్డింగ్ దగ్గర ఆగాడు సార్. సార్, లోఖండ్వాలా బ్యాక్ రోడ్. నేను ఆషిమాతో కలిసి అక్కడికే వెళ్తుండేవాడిని. తను అక్కడ చాలాసార్లు డ్రాప్ చేశాను. లోఖండ్వాలా బ్యాక్ రోడ్? అవును సార్. ఆషిమా కూడా సరిగ్గా అదే రోడ్లో ఉండేది. అసలు ఏంటి కథ? ఆ రేవంత్ సార్, ఆషిమా ఉండే బిల్డింగ్ పేరు నీకు తెలుసా? తెలియదు సార్. నేను తనని లోఖండ్వాలా బ్యాక్ రోడ్ వరకే డ్రాప్ చేసేవాడిని. జోసఫ్, మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఆషిమా ఉండే బిల్డింగ్ పేరు.
జోసఫ్, మన దగ్గర ఎక్కువ టైం లేదు. అందరూ విడివిడిగా వెళ్ళండి, వెళ్ళి వెతకండి, క్విక్. చూడు సార్, నువ్వు ఆషిమా అనే అమ్మాయిని చూసావా? చూడు బాబు, చెప్పండి. ఇక్కడ అషిమా పేరు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఎప్పుడు చూడలేదు. తెలియదు సార్. తెలీదా? లేదండి, నేను చూడలేదు. చూడు, ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇక్కడే ఉంటుందా? ఈవిడ లలిత మేడం సార్. లలితనా? నువ్వు చెప్పేది నిజమేనా? ఈవిడ పేరు అషిమా కదా? అరే సార్, నేను రోజు ఆవిడ వెళ్తుంటే వస్తుంటే చూస్తూ ఉంటాను. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఈవిడ పేరు అషిమా కాదన్నమాట. మరి లలిత అని మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? చూడండి సార్, మీరు కొంచెం కనుక ముందొచ్చుంటే మేడం ఇక్కడే కలిసేవారు. మీరు వచ్చే ముందర మేడం గారు పైకి వెళ్ళారు. ఏంటి? ఫ్లాట్లోకి వెళ్ళిందా? ఏం మాట్లాడుతున్నావు? ఈవిడ చనిపోయింది కదా? అరే సార్, నేను చెప్తున్నాను కదా, ఆవిడ ఇప్పుడే పైకి వెళ్ళారు. అలాగా? సరే, తన రూమ్ నెంబర్ ఎంత? సార్, ఆవిడ రూమ్ నెంబర్ 405. సార్, ఇదే 405. లలిత, లలిత, డోర్ ఓపెన్ చేయి. చూడు లలిత, తమరి ఆటలన్నీ మా సిఐడి వాళ్ళకి తెలిసిపోయాయి. నువ్వు ఇక దాక్కునే లాభం లేదు, బయటికి రా. డోర్ ఓపెన్ చేయి లలిత. మనీషా చూడు. సార్, లోపల నుండి సౌండ్ ఏం రావడం లేదు. అంటే లోపల ఎవరు లేనట్టున్నారు. సార్, వాచ్మెన్ లలిత ఇప్పుడే ఫ్లాట్లోకి వచ్చిందని చెప్పాడు సార్. కానీ మన దగ్గర ఎక్కువ టైం లేదు జోసఫ్. వెంటనే డోర్ బద్దలు కొట్టు. సార్. ఇదేంటి సార్ ఇలా జరిగింది? మిస్టర్ రేవంత్, తను ఆషిమా కాదు, లలిత. తన పేరు లలిత. లేదు సార్, ఈమె బాడీ ఇంకా వేడిగానే ఉంది. అంటే చనిపోయి ఎంతోసేపు కాలేదు. సార్, ఇదేలా సాధ్యం సార్? ఆషిమా చనిపోయి 2 రోజులైంది, మళ్ళీ చనిపోవడం ఏంటి? సార్, ఇదన్నమాట. సార్. జోసఫ్. సార్, ఇది చూడండి, ఇక్కడ విషయం బీభత్సంగా ఉంది. ఓ, ఇరికించడానికి చాలా మంచి మెథడ్. సార్, మన వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు కాపీ చేసి మక్కిగా తెలుగులో చాలా సినిమాలు తీశారు సార్. అవును సార్, ఇక్కడ దానికంటే క్రియేటివిటీ ఎక్కువగా ఉంది. కానీ హీరోయే మారాడు. మారింది హీరో కాదు మనీషా, జోకర్ మారాడు. సార్, ఎంత నమ్మక ద్రోహం సార్. మిస్టర్ రేవంత్, లలిత కేవలం నిన్ను మాత్రమే కాదు, వేరే వాళ్ళని కూడా ద్రోహం చేసింది. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని మోసం చేయాలనుకునే వాళ్లకు మోసమే ఎదురవుతుంది. అర్థమైందా? ఏమైంది సార్, మళ్ళీ ఇలా వచ్చేస్తున్నారు? లలిత మేడం గారిని కలవలేదా? ఒక్క విషయం చెప్పు, లలిత గారు పైకి వెళ్ళినప్పుడు తను ఒంటరిగా ఉందా, లేక తనతో పాటు వేరెవరైనా వెళ్ళారా? లలిత మేడంతో పాటు ఇంకొకతను కూడా ఉన్నాడు సార్. సార్, అతను నడవలేకపోతున్నాడు సార్, కుంటూ నడుస్తున్నాడు. ఇంకా అతని చేతిలో ఓ సూట్ కేసు కూడా ఉంది సార్. సరే, అతను బయటికి వెళ్ళి ఎంతసేపు అయింది? సార్, అతను బయటికైతే వెళ్ళలేదు సార్, అతను లోపలే ఉన్నాడు సార్. ఏంటి, ఆ వ్యక్తి బిల్డింగ్ లోపలే ఉన్నాడా? అవును సార్. ఈ బిల్డింగ్ మరో ఎగ్జిట్ ఉందా? లేదు సార్. ఒకే దారి కదా? అవును సార్. ఓకే, కాంపౌండ్ సరిగ్గా కవర్ చేసి చెక్ చేయండి. ఓ మై గాడ్ సార్. సార్, ఒకసారి అటు చూడండి సార్. వీడికి ఏమైనా పిచ్చా? నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. పదండి వెళ్దాం. ఆగు, అక్కడే ఆగండి. లేదంటే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. హత్య చేసి పారిపోవడం అంత ఈజీ కాదు. చూడు, మేము అసలే ఒట్టి మనుషులు కాదు. నువ్వు సరెండర్ కాకపోతే నువ్వు దూకడం కాదు, మేమే తోసేస్తాం. ఎవరో రావద్దు. మీరు వచ్చారంటే నేను నిజంగానే దూకేస్తాను. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మరైతే దూకే. ముందుకు రావద్దు, మీరు. దూకేస్తాను. నన్ను కాపాడండి, పైకి తీయండి. పైకి లాగండి. ప్లీజ్, నన్ను కాపాడండి. నిజం చెప్తానంటే పైకి లాగుతాను, లేదంటే వదిలేస్తా. చెప్తాను. చెప్తావా? మొత్తం చెప్తాను. సరే, కాపాడండి.
అసలు కథేంటో ఇప్పుడు చెప్పు చెప్పు. చెప్పరా. నా పేరు అమిత్. నేను లలిత్ కలిసి డబ్బును వాళ్ళని ట్రాప్ చేసి డబ్బులు గుంజేవాళ్ళం. కానీ రేవంత్ని అలా చేసే ప్రయత్నంలో లలిత నిజంగానే అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. దాంతో నేను తట్టుకోలేకపోయాను. తనని ఎలాగైనా చంపాలనుకున్నాను. అందుకే నా చేతులతో నేనే చంపేశాను. ఇక నీకు ఉరిశిక్ష పడుతుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.